టీడీపీ కూటమి ప్రభుత్వము దగ్గుపాటి ప్రసాద్ గారు అధికారంలోకి వచ్చాక అంటే ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నప్పటి నుంచి అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కటి పట్టించుకొని పాపని పోలే. అభివృద్ధి అంటే ఏది లేదు, అభివృద్ధిలో శూన్యం. టీడీపీ ప్రభుత్వం జగనన్న హయాంలోనే అభివృద్ధి అంతా మొత్తం జరిగిందనమాట. ఇక్కడ వీళ్ళకి ఏమంటే మద్యము ఒక ఏరులాగా ప్రవహించడం చూడడము, దాంట్లో నుంచి వచ్చే ఒక పర్సెంటేజ్ చూడడము, అంటే మటన్ వ్యాపారస్తులు కానీ చికెన్ వ్యాపారస్తులకు కానీ వాళ్ళని కూడా వదులుకోకుండా ప్రతి ఒక్కరికి పర్సెంటేజ్ కావాలా. చిరు వ్యాపారస్తుల నుండి అధిక వ్యాపారం మద్యం దుకాణముల వరకు ప్రతి ఒక్కరి దగ్గర పర్సెంటేజ్ తీసుకోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము. అంటే ప్రత్యేకంగా ఈయన దగ్గుపాటి ప్రసాద్ గారు గంగారాం అనే అతను సంబంధించి దగ్గుపాటి ప్రసాద్ గారు అతని ద్వారా అన్ని పర్సెంటేజ్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఈ ఒక అనంతపురం జిల్లాలో ప్రతి ఒక్కరూ దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు అంటేనే ఆయన అభివృద్ధి కాదు, ఆయన అంతా దోచుకోవడము పంచుకోవడము ఇవన్నీ ఒకటే ప్రత్యేకంగా ప్రణాళికంగా చేస్తున్నారు దగ్గుపాటి ప్రసాద్ గారు. ఈ ఒక టీడీపీ కూటమి ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోతుంది అని ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుకొని ప్రతి ఒక్కరూ టీడీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ మహిళా విభాగం తరపున కోరుతున్నాను.